వివర్స్ మనం వచ్చేసి మంచి బహుమతి అనేటువంటి పుస్తకాన్ని చూస్తూ ఉన్నాము. సాధన పత్రం చూస్తూ ఉన్నాము. 10వ పాఠంలోది క్రింది పేరాను చదవండి. మామయ్య, అవును, పుస్తక పట్టణము అలాంటిదిరా. అందుకు భగత్ సింగ్ ఉరి తీసే ముందు కూడా ఏం కోరాడో తెలుసా అని అన్నాడు అనమాట. వియాన్, ఏం కోరాడు మామయ్య అన్నప్పుడు, మామయ్య తనకిష్టమైనటువంటి రాజ్యం విప్లవం అనేటువంటి పుస్తకాన్ని చదవాలనుకున్నాడు. ఉరి తీసే ముందు ఆ పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయము ఇవ్వమని అడిగాడు. పుస్తకం పూర్తిగా చదివాక ఉరికంబం ఎక్కాడు. పుస్తకాలు చదవడం అంటే అంత పిచ్చి. వియాన్, నాకు ఇవన్నీ తెలియవు మామయ్య, చాలా ఆసక్తిగా ఉంది, మరి కొందరి గురించి చెప్పవా అన్న. అప్పుడు మామయ్య, డాక్టర్ బి అంబేద్కర్ గురించి కూడా తెలుసు కదా నీకు. ఆయన రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. ఆయన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉన్నాయి చెప్పారనమాట. పై పేరాలో ఉన్న 5 అక్షరాల పదాలను రాయండి. ఈ పారాగ్రాఫ్లో 5 అక్షరాల పదాలు వచ్చేసి భగత్ సింగ్, డాక్టర్ అంబేద్కర్, గ్రంథాలయము. క్రింది పదాలకు అర్థాలను రాయండి. అత్యున్నతమైన, శాశ్వత. అత్యున్నత అంటే స్పష్టమైనటువంటిది, శాశ్వత అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పై పేరాలు ఎవరి గురించి చెప్తూ ఉన్నారు? పై పారాగ్రాఫ్లో వచ్చేసి భగత్ సింగ్ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాయి. భగత్ సింగ్ చదవాలనుకున్నటువంటి పుస్తకం ఏది? భగత్ సింగ్ చదవాలనుకున్నటువంటి పుస్తకము రాజ్యము విప్లవము అనేటువంటి పుస్తకాన్ని చదవాలనుకున్నారు. ఇక్కడ గీతల్లో అందంగా రాయండి. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 23వ తేదీన పుస్తక దినోత్సవం నిర్వహిస్తారు. వచ్చేసి మీరు ఈ యొక్క నోట్బుక్లో వచ్చేసి రాయండి నీట్గా.